హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆదిత్యకి కాళ్ళు రావడంతో రగిలిపోతున్న ఇందుమతి జీవన ఎలాగైనా ఆదిత్య ఆనంది అడ్డు తొలగించుకోవాలని ఆదిత్యాన్ని చంపాలని చూసిన ఇందుమతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆనంది అయితే చాలా గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఎలాగైనా ఆదిత్యని కాళ్ళు వచ్చేలా చేసి ఇందుమతికి బుద్ధి చెప్పాలి అని ఆనంది చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటుంది. దానికోసం సునంద ఒప్పుకోకపోయినా కూడా ఆనంది చాలా ప్రాధేయపడి ఆఖరికి సునంద కాళ్ళ మీద పడి కూడా వేడుకుంటుంది. ఆనంది బాధని చూసి సునంద కూడా ఆనంది చెప్పిన మాటకి సరే అంటుంది. ఇక ఆనంది చాలా సంతోషంగా ఆదిత్య కోసం ఆయుర్వేద వైద్యం మొదలు పెడుతుంది. ఈసారి ఆశ్రమంకి తీసుకెళ్లకుండా ఆశ్రమంలో ఉన్న మూలికలే ఇంటికి తీసుకొచ్చి ఆయుర్వేద మందు తనే తయారు చేస్తుంది. ఇక ఆదిత్యకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జీవన ఇదంతా చూసి వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తుంది. జీవన నుండి ఫోన్ రాగానే ఇందుమతి, ఏంటే నాకు ఫోన్ చేసావేంటి అని అంటే, అప్పుడు జీవన, పెద్దమ్మ నేనక్కడ ఉంటే నిన్ను ఏదో ఒకటిచ్చుకొని కొట్టి తల పగలగొట్టేదాన్ని అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది. ఏంటే ఏమైంది నీకు అని అంటే, లేకపోతే ఏంటి పెద్దమ్మ, ఎప్పుడు నీ నోరు తిన్నగా ఉండదా? పడుకున్న గాడిదని లేచి మరీ తన్నించుకున్నట్టు ఆ కుట్టి ప్రశాంతంగా ఉంటే దాన్ని ఇంకా రెచ్చగొట్టావు అని చెప్పగానే ఇందుమతి, ఏడిసావు, దాన్ని బాధ పెట్టాలని అలా సవాల్ చేశానే, అంతేకాని ఇన్ని రోజులు లేవని ఆ ఆదిత్య గారిని ఈ 15 రోజుల్లో అది లేపుతుందా అని ఇందుమతి అంటే, నువ్వు అలాగే అంటూ ఉండు, ఇక్కడ ఆ కుట్టి అప్పుడే ఆదిత్యాన్ని లేపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేసింది అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది. ఏంటే ఏమంటున్నావు నువ్వు? నేను దాన్నేదో బాధ పెట్టాలని అవమానించాలని అలా మాట్లాడాను, కానీ అది నిజంగానే ఇంత సీరియస్గా తీసుకుందా అని అంటుంది. సీరియస్గా కాదు, మా అత్తయ్య గారితో పర్మిషన్ తీసుకొని ఆ కుట్టి ఆశ్రమం నుండి మూలికలు తెప్పించి అదే ఆయుర్వేద వైద్యం చేస్తుంది. ఇది గనక సక్సెస్ అయితే ఆదిత్యకి కాళ్ళు వస్తే నువ్వు నేను గుడిమెట్ల దగ్గర అడుక్కు తినాలి అని జీవన అంటుంది. లేదు, ఈ పెద్దమ్మ ఉండగా మనకి అలాంటి పరిస్థితి ఎప్పటికీ పట్టనివ్వనే అన్నట్టు నేను చెప్పింది చెయ్యి అని ఇందుమతి అంటుంది. ఏం చేయాలి? మళ్ళీ ఆ మందుని కల్తీ చేయాలా అని అంటే, లేదు, అప్పుడు ఆశ్రమంలో కాబట్టి మనం అలా చేసినా కూడా ఎవరికి అనుమానం రాలేదు, కానీ ఇప్పుడు ఆ కుట్టి ఇంట్లోనే వైద్యం చేస్తుంది. ఇక్కడ నువ్వేదైనా చేసావు అంటే అందరికీ నీ మీదే అనుమానం వస్తుంది. అలా కాకుండా కుట్టితో మంచిగా ఉన్నట్లు నటించు, అది ఏమేం చేస్తుందో అన్నీ దగ్గరుండి చూస్తూ ఉండు, తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని ఇందుమతి అంటుంది. ఇందుమతితో మాట్లాడిన తర్వాత జీవన, పెద్దమ్మ చెప్పింది కూడా నిజమే, ఆ కుట్టితో మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఉండాలి, ఇంతకీ ఆ కుట్టి ఏం చేస్తుందో చూడాలి అని ఇక కుట్టి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సునంద కుట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కుట్టి డోంట్ డిస్టర్బ్ అని ఒక పేపర్ మీద రాసి ఆదిత్య గదికి అతికిస్తూ ఉంటుంది. అది చూసి జీవన షాక్ అయిపోతుంది. ఇక సునంద కూడా, ఏంటానంది ఏం చేస్తున్నావు? నిన్నెవరు డిస్టర్బ్ చేస్తారు? డోంట్ డిస్టర్బ్ అని రాశావు అని అంటుంది. అవునత్తయ్య గారు, నేను చాలా గట్టిగా సంకల్పించుకొని ఆదిత్య గారికి కాళ్ళు రావాలని
నేనే స్వయంగా వైద్యాన్ని మొదలు పెడుతున్నాను. అందుకోసం చెడు మనుషులే కాదు, చెడు గాలి కూడా అక్కడికి రావడానికి వీల్లేదు. అందుకే ఈ 15 రోజులు ఇక్కడికి ఎవరు రాకుండా మీరే చూసుకోండి అత్తయ్య అని చెప్పగానే ఇక జీవన అయితే షాక్ అయిపోతుంది. అమ్మ కుట్టి, ఎంత దెబ్బ కొట్టావే! నీ పక్కనే ఉండి నీ కదలికలన్నీ అబ్జర్వ్ చేస్తూ నిన్ను దెబ్బ కొట్టడానికి ట్రై చేయాలనుకున్నాను, కానీ ఆ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నావన్నమాట అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద కూడా, చూడానంది, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎవరైనా డిస్టర్బ్ చేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు నీ సంకల్పాన్ని నమ్ముకో, నీ శివయ్యని నమ్ముకో. నీకు ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోకు. నా కొడుకుని నాకు మంచిగా అప్పగించు అని చెప్పగానే ఇక ఆనంది కూడా సరే అత్తయ్య అని చెప్పి సునంద దగ్గర ఆశీర్వాదం తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక ఆనంది తను తయారు చేసిన ఆయుర్వేదం మందుని ఆదిత్య కాళ్ళకి రాస్తూ ఉంటుంది. అది చూసి ఆదిత్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన ఆనంది, ఏంటి ఆదిత్య గారు అలా ఉన్నారేంటి, మీకు త్వరలోనే కాళ్ళు వస్తాయిలేండి అని అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య, లేదానంది, నాకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు, కానీ నా కోసం నువ్వు ఇంత కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని ఆదిత్య అంటాడు. అప్పుడు ఆనంది, నేను మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతానండి, మీరు నా భర్త, మిమ్మల్ని మామూలు మనిషిని చేసుకోవాలి, అందరి దగ్గర మీరు చులకనగా ఉండకూడదు, మీరు ధైర్యంగా ఉండండి, ఈ మందు మనసుకి కూడా పనిచేస్తుంది, మీరు ధైర్యంగా ఉంటే ఈ మందు అంత తొందరగా పనిచేస్తుంది అని ఆనంది చెప్పగానే ఇక ఆదిత్య కూడా సరే అంటాడు. ఇక ఆనంది ప్రతిరోజు కూడా ఆదిత్యకి క్రమం తప్పకుండా ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు చేసిన తర్వాత ఒకరోజు ఆనంది పూజ చేసుకుంటూ ఉంటుంది. పెరట్లో శివయ్యని పెట్టుకొని అక్కడే ఒక శివయ్య పటం పెట్టుకొని ఆనంది ఓం నమ శివాయ అని జపం చేస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అటుగా వస్తూ ఉంటాడు. అలా వచ్చేసరికి ఆనంది దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటే అప్పుడే అనుకోకుండా తన పైట చెంగు గాలికి ఎగిరిపోయి అక్కడే ఉన్న కాగడంలో పడుతుంది. దాంతో ఆనంది చీరకి నిప్పు అంటుకుంటుంది. అది గమనించని ఆనంది శివాయ నమ శివాయ అని ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ ఆదిత్య అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆనంది, నీ చీర అంటుకుంది అని అంటూ ఉన్నా కూడా ఆనంది మాత్రం వినిపించుకోకుండా పూజ చేస్తూనే ఉంటుంది. ఇక ఆదిత్య ఎలాగైనా ఆనందిని కాపాడుకోవాలి అని తనే కుర్చీలోండి లేచే ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నిస్తూ ఉండగా అక్కడే ఆదిత్య కింద పడిపోతాడు. కానీ ఆనంది మాత్రం కళ్ళు తెరవకుండా శివయ్యని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది ఆనంది అని తనే పాక్కుంటూ వెళ్తూ మెల్లమెల్లగా తన కాళ్ళ మీద తాను నిల్చుంటాడు. ఇక ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనంది చీర కొంగుకు ఉన్న మంటని ఆర్పేస్తూ ఉంటాడు. అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆనంది తన చీర తగలబడిపోతుంది అనే కన్నా ఆదిత్యకి కాళ్ళొచ్చి తన కోసం వచ్చాడన్నదే తనకి సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యకి ఆనంది మీద చాలా కోపం వస్తుంది. ఏంటి ఆనంది, చూసుకోవద్దా, అంత పరధ్యానంగా ఉంటావేంటి, నీ శివయ్యని నువ్వు ప్రార్థించు, అంతేకాని చుట్టుపక్కల ఉన్న ప్రమాదాలని కూడా చూసుకోవాలి కదా, నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది మాత్రం నవ్వుతూ ఆదిత్య వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, ఏంటానంది, నిన్ను తిడుతూ ఉంటే నువ్వు నవ్వుతున్నావేంటి అని అంటాడు.
అప్పుడు ఆనంది, ఆదిత్య గారు మీకు కాళ్ళు వచ్చాయి, మీరు నడవగలుగుతున్నారు, నా కోసం మీరు పరిగెత్తుకుంటూ వచ్చారు అని ఆనంది చెప్పగానే ఆదిత్య తన కాళ్ళ వైపు చూసుకుంటాడు. ఇక తనకు కాళ్ళు వచ్చాయని తెలుసుకొని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆనంది, ఏంటానంది, ఇదంతా నిజమా, నేను నడుస్తున్నానా అని చెప్పి ఆదిత్య అటు ఇటు పరిగెడుతూ గెంతులేస్తూ ఉంటాడు. అది చూసి ఆనంది అయితే ఒక్కసారిగా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా శివయ్య చేశాడు అని శివయ్యకి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య, ఆనంది, నేను నమ్మలేకపోతున్నాను, నాకు కాళ్ళు వచ్చాయా, ఇదంతా నిజమా లేక కలకంటున్నానా అని అంటాడు. లేదు ఆదిత్య గారు, ఇదంతా నిజం, మీకు కాళ్ళు వచ్చాయి, మీరు మళ్ళీ మామూలు మనిషి అయ్యారు అని ఆనంది అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ ఆనంది, మళ్ళీ లేవలేనేమో, నా జీవితాంతం వీల్ చైర్కే పరిమితమైపోతుందేమో అనుకున్నాను, కానీ నువ్వు నన్ను లేపావు అని అంటూ ఉంటే ఇక ఆనంది, ఇది నా వల్ల కాదండి, ఇదిగో గీ శివయ్య వల్లే, గీ శివయ్య మన అండగా ఉన్నాడు కాబట్టే ఈరోజు మీరు మామూలు మనుషులయ్యారు అని ఆనంది అంటుంది. ఇక ఆదిత్యకి కాళ్ళు వచ్చినందుకు సునంద, శశికాంత్, ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జీవన మాత్రం ఆదిత్యకి కాళ్ళు వచ్చినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆదిత్యకి చాలా కష్టపడి కాళ్ళు వచ్చేలా చేసినందుకు ఆనందిని సునంద, శశికాంత్, చైతన్యాలు చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు. ఇక సునంద అయితే, నిజంగా ఆనంది, నువ్వు ఎంత గొప్పదానివో మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నావు, నువ్వు ఒక మంచి లాయర్వే కాదు, ఒక మంచి బిజినెస్ ఉమెన్వే కాదు, ఒక మంచి భార్యవని, ఇల్లాలివని ప్రూవ్ చేసుకున్నావు అని సునంద ఆనందిని పొగుడుతూ ఉంటే ఇక శశికాంత్, చైతన్యాలు సంతోషపడిపోతూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా, అవునమ్మా, ఆనందికి మనం ఏ జన్మలోనో మనం రుణపడిపోయాము, తన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది, ఏంది ఆదిత్య బాబు గట్లంటురేంది, మీరు నా భర్త, ఇది నా అత్తవారిల్లు, నా అత్తవారిల్లు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత అని ఆనంది కూడా చాలా సంతోషపడుతుంది. జీవన మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ కుట్టి అనుకున్న పని చేసింది, ఆదిత్యకి కాళ్ళు వచ్చేలా చేసింది, మా పెద్దమ్మ వల్లే ఇదంతా జరిగింది, ఇప్పుడేం చేయాలి, ఇక నా బతుకు మళ్ళీ గుడిమెట్ల దగ్గరికే వెళ్ళేలా ఉంది అని జీవన కోపంతో చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తుంది. జీవన నుండి ఫోన్ రాగానే ఇక ఇందుమతి, చెప్పే, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడుగుతుంది. ఎలా ఉన్నాయా, ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషంతో ఎలిగిపోతున్నారు, మా ఇంట్లో పెద్ద పండగలాగే ఉంది అని అంటే ఇక ఇందుమతి, ఏంటే, ఏమైంది, అంత సంతోషకరమైన సంఘటన ఏం జరిగింది మీ ఇంట్లో అని అడుగుతుంది. అప్పుడు జీవన, ఏం జరిగిందా, వాళ్ళు ఈరోజు అంత సంతోషంగా ఉండడానికి, ఆ కుట్టిని అంతలా పొగడానికి కారణం నువ్వే పెద్దమ్మా అని అంటుంది. ఏంటే, నేనేం చేశాను అని అంటే, ఏం చేసావా, ఆ కుట్టిని రెచ్చగొట్టావు, దానికి కోపం వచ్చి దాని మొగుడిని అది లేచి నిలబడేలా చేసుకుంది అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోతుంది. ఏంటే, ఏమంటున్నావు నువ్వు అని అంటే, అవును, మా బావగారికి కాళ్ళు వచ్చాయి, ఆయన మామూలు మనిషి అయ్యారు, ఇప్పుడు ఎవరి సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నారు అని చెప్పగానే ఇందుమతి షాక్ అయిపోయింది. ఆ కుట్టి ఎంత పనిచేసిందే, అనుకున్నది సాధించింది కదా, నేనేదో ఇంకోసారి ఈ ఇంటికి రాకూడదు అని ఆదిత్యాన్ని, కుట్టిని అవమానించాను, కానీ కుట్టి దాన్ని ఇంత స్ట్రాంగ్గా తీసుకుంటుందని అస్సలు అనుకోలేదు అని ఇందుమతి అంటుంది. ఇక జీవన, ఇక మనం ఏం చేసినా లాభం లేదు పెద్దమ్మ, ఆ కుట్టి ఇంట్లో మహారాణి అయిపోయింది, మా బావగారికి కాలు రావడానికి ఆ కుట్టియే కారణమని ఇంట్లో వాళ్ళంతా కూడా దాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు, మనం ఏం చేసినా వేస్ట్, ఇక మనం గుడి మెట్ల దగ్గర అడుక్కు తినాల్సిందే, ఇక ఒక మంచి గుడి చూడు పెద్దమ్మ అని అంటే ఇక ఇందుమతి, ఏంటే ఆ మాటలు, ఈ పెద్దమ్మ ఉండగా మనకు అలాంటి పరిస్థితి
రాదని చెప్పాను కదా, ఇళ్ళలక్కనే పండగ కాదు. ఆ ఆదిత్యగానికి కాళ్ళు వచ్చినంత మాత్రాన ఇక నువ్వు గుడిమెట్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని చెప్పగానే ఇక జీవన ఏం ఆలోచిస్తావు అని అంటుంది. అప్పుడు ఇందుమతి ఇంకేముంది, ఎన్ని రోజులు ఆ ఆదిత్యకి కాళ్ళు లేవు కాబట్టి వాడు ఎక్కడ ఉన్నా లేకపోయినా ఒకటే అనుకున్నాను. కానీ ఇప్పుడు వాడికి కాళ్ళు వచ్చాక పరిస్థితులు మొత్తం తలకిందులైపోయాయి. ఇక ఆ ఆదిత్య అడ్డు తొలగించుకోక తప్పదు అని ఇందుమతి అనేసరికి జీవన షాక్ అయిపోతుంది. ఏంటి పెద్దమ్మ, అంటే మా బావగారిని చంపేయాలంటున్నావా అని అంటే అప్పుడు ఇందుమతి తప్పదే, కొన్ని తప్పకుండా బాధ కలిగించినా కూడా చేయక తప్పదు. ఆదిత్య అడ్డు తొలగిపోతేనే నువ్వు ఆ ఇంటికి మహారాణివి అయిపోతావు అని ఇందుమతి అంటుంది. అప్పుడు జీవన కూడా ఆలోచించి పెద్దమ్మ, మా బావగారినే కాదు ఆ కుట్టిని కూడా లేకుండా చేయాలి, అది ఉన్నా కూడా చాలా ప్రమాదం అని జీవన చెప్పగానే ఇందుమతి సరే అంటుంది. ఇక ఇందుమతి కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి ఇక విషయం మొత్తం కూడా చెప్తుంది. ఆదిత్య ఆనందీల ఫోటోలు పంపించి వాళ్ళని చంపేయమని ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్తుంది. ఇక రౌడీలు కూడా సరే అని చెప్పి ఆదిత్యాని ఆనందిని చంపడానికి కాపు కాస్తూ ఉంటారు. ఒకరోజు ఆదిత్య ఆనంది ఇద్దరు ఒంటరిగా కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటే రౌడీలు కార్కి అడ్డంగా వస్తారు. అది చూసి ఇక ఆదిత్య ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కోపంగా ఆదిత్య కార్ దిగి, ఏయ్ ఎవర్రా మీరంతా, ఎందుకు మా కార్కి అడ్డుగా వచ్చారు అని అంటే అప్పుడు ఆ రౌడీలు, చూడండి సార్, మిమ్మల్ని చంపమని మాకు డబ్బిచ్చారు, అందుకే మిమ్మల్ని చంపడానికి వచ్చాము అని చెప్పగానే ఇక ఆదిత్య ఆనంది షాక్ అయిపోతారు. ఇక అప్పుడే ఆనంది, ఏయ్ పిచ్చిగా ఉందా, మమ్మల్ని చంపడం ఏంటి అని అంటే, సారీ మేడం, మిమ్మల్ని చూస్తుంటే చంపాలనిపించట్లేదు, కానీ చంపక తప్పట్లేదు, ఇంకా చూస్తారేంట్రా, కానివ్వండి అని ఆదిత్య ఆనందీల మీదకి దాడి చేస్తూ ఉంటారు. అప్పుడే ఆదిత్య వాళ్ళని ఎదుర్కొంటూ వాళ్ళతో ఫైట్ చేస్తూ చితక్కొడుతూ ఉంటాడు. ఇక ఆదిత్య దెబ్బలకి తట్టుకోలేక రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక అప్పుడే ఆదిత్య ఒక రౌడీని పట్టుకొని బాగా చిత్తకొడతాడు. ఇక అలా కొడుతూ, చెప్పరా ఎవర్రా నన్ను ఆనందిని చంపమని మీకు డబ్బిచ్చిన మనిషి ఎవరు, చెప్తావా లేక చేస్తావా అని బెదిరించేసరికి ఇక రౌడీ భయపడిపోయి, చెప్తాను సార్, జడ్జి గౌరీ ప్రసాద్ వాళ్ళ మర్దలు ఇందుమతి గారే మాకు డబ్బిచ్చి మిమ్మల్ని చంపమని చెప్పారు, డబ్బుకి కక్కుర్తిపడి మిమ్మల్ని చంపడానికి వచ్చాం, మమ్మల్ని క్షమించండి సార్ అని చెప్పగానే ఇక ఆదిత్య ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆ రౌడీ అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఇక ఆదిత్యకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ఆనందిని తీసుకొని నేరుగా జ్యోతి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అది చూసి ఆనంది, ఇప్పుడు ఆదిత్య గారు జ్యోతిమ్మ ఇంట్లో ఎంత గొడవ చేస్తాడో ఏంటో అని చెప్పి ఆదిత్య గారు, వద్దు ఆదిత్య గారు, మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటే ఇక ఆదిత్య, ఆనంది నువ్వు మాట్లాడకుండా రా అని చెప్పి ఇక ఆదిత్య ఆనందిని జ్యోతి ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇక హాల్లోకి తీసుకెళ్ళి ఇందుమతి, ఏ ఇందుమతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ పిలుపు విని ఇందుమతి, జ్యోతి, గౌరీప్రసాద్, హైమావతి అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కోపంతో ఉండడం చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక ఇందుమతి అయితే ఆదిత్య ఆనంది కోపంగా ఉండడం చూసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు, వీళ్ళని చంపమని ఆ రౌడీ వెధవలకి డబ్బిచ్చాను కదా, కొంప తీసి అక్కడి నుంచి తప్పించుకొని నేనే ఇదంతా చేశానని ఇక్కడికి వచ్చుంటాడా అని ఇందుమతి కంగారు పడుతూ ఉంటుంది. పైకి మాత్రం చాలా ధైర్యంగా, ఏంటి మా ఇంట్లోకి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటుంది. అప్పుడు ఇక ఆదిత్య, మీలాంటి వాళ్ళని పేరు పెట్టి పిలవడం కూడా చాలా అనవసరం అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే గౌరీప్రసాద్, ఏంటి ఆదిత్య బాబు, మా ఇందుమతి ఏం చేసింది అని అంటే, ఏం చేసిందా, అసలు మేమన్నా ఆనంది అన్నా ఎందుకండి ఆవిడ గారికి అంత కోపం, ఎప్పుడు
ఎప్పుడు కూడా మమ్మల్ని అవమానించాలని బాధ పెట్టాలని చూస్తుంది. అది కాకుండా ఈరోజు ఇంకా ఎంతో తెగించి నన్ను ఆనందిని చంపడానికి రౌడీలను పెట్టింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జ్యోతి, ఏంటి ఆదిత్య, ఏమంటున్నావు నువ్వు? మా చిన్నత్తయ్య నిన్ను కుట్టిని చంపించడం ఏంటి అని అంటే అప్పుడు ఇందుమతి, లేదు జ్యోతి, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, వీళ్ళకి నేనంటే గిట్టదు కదా, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, మీరు నమ్మొద్దు అని అంటుంది. అప్పుడు ఆదిత్య, చూడండి, ఎవరో చెప్తే నమ్మేవాళ్ళం కాదు, స్వయంగా మీరు పంపించిన రౌడీలే మీ పేరు మాతో చెప్పారు, అలాంటప్పుడు నమ్మకుండా ఎలా ఉంటారు అని ఆదిత్య చెప్పగానే ఇక ఇందుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇందుమతి గురించి తెలుసుకొని జ్యోతి, సూర్య, గౌరీప్రసాద్, హైమావతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఈ విధంగా ఆదిత్య ఇందుమతికి షాక్ ఇవ్వబోతున్నాడు.